2025వ సంవత్సరం పూర్తి కావడానికి ఇంకొక రోజు మాత్రం మిగిలి ఉంది. ఈ సందర్భంగా 2025లో కూటమి ప్రభుత్వం ఎన్ని విజయాలు సాధించిందని ప్రజలకు తెలియజెప్పేటువంటి ఒక ఆలోచనతోటే ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తాను. అందులో భాగంగా మొదటిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిండేది, మళ్ళీ స్థానికంగా నియోజకవర్గ స్థాయిలో మేము చేసినది కూడా తెలియజెప్పాలని, ప్రజలకు బాధ్యతగా సమాధానం చెప్పాలా, వాళ్ళకు అకౌంటబిలిటీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి కానీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ ఉండాలనే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. సూపర్ 6 పథకాల సూపర్ హిట్. ప్రతిపక్షాలకు గగ్గోలు పెడుతున్నాయి సూపర్ 6 నువ్వు అమలు చేయలేదని. మళ్ళీ మాట్లాడతాను నెగిటివ్ సైడ్, పాజిటివ్ సైడ్ చెప్తాం. ఫస్ట్ తల్లికి వందనం, దాదాపు 10,090 కోట్లు, 67.27 లక్షల మంది విద్యార్థులకు చదువుకోవడానికి విద్య కోసం సాయం అందించింది కూటమి ప్రభుత్వం. స్త్రీశక్తి, ఆగస్టు 15వ తారీఖు మన స్వాతంత్రం వచ్చిన రోజు ఈ పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఇప్పటి వరకు 3,25,00,000 మంది ప్రయాణాలు చేసినారు. దాదాపు ఈ పథకానికి గాను 1,144 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించున్నారు. వీరు మామూలుగా పెన్షన్ అనేది గతంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. పెన్షన్ పోర్టబిలిటీ తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడైనా కూడా పెన్షన్ని తీసుకునేటువంటి వెసులుబాటు తీసుకొచ్చింది కూడా కూటమి ప్రభుత్వమే. ఈ సందర్భంగా దివ్యాంగులకు కూడా తెలియజెప్తాను. అన్నదాత సుఖీభవ 2 విడతలు ఇచ్చున్నాం. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలతో 46 లక్షల మంది రైతులకు 6,310 కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి మంచి కార్యక్రమము సూపర్ 6లో భాగం కాదా? ప్రజలు ఆలోచన చేసుకోమంటాను. అన్నదాతలని తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అబద్ధాలు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి. దీపం 2 పథకం శ్రీశక్తిలో భాగమే. ఇది కూడా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, రూపాయలు 2,684 కోట్ల రూపాయలు, ఇప్పటికీ దాదాపు 2 కోట్ల సిలిండర్ల పంపిణీ చేసినటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఇప్పటి వరకు 50,000 కోట్లకు పైగా పెన్షన్ల కోసం కేటాయించింది కూటమి ప్రభుత్వం. ఇది భారతదేశంలోనే ఒక చరిత్ర. గతంలో కానీ వర్తమానంలో కానీ ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి పరిస్థితి. ఏడాదిలో దాదాపు 33,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నారు. నెలకు 2,750 కోట్ల రూపాయలు సామాజిక పెన్షన్ల రూపంలో ఖర్చు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం అని సగర్వంగా తెలియజేస్తున్నాం. మత్స్యకార భరోసా పేరు మీద ఏడాదికి 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు పంపిణీ చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. నేతన్నలకు ఉచిత విద్యుత్తు, దాదాపు 500 యూనిట్లు ఉచితంగా మరమగ్గాలకు అందించినటువంటి పరిస్థితి. మగ్గాలకు 200 యూనిట్లు ఉచితంగా అందిస్తున్నటువంటి పరిస్థితి నేతన్నలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఆటో డ్రైవర్ల సేవలో ఒక మంచి కార్యక్రమం మేము కూడా పాల్గొన్నాం. ఏడాదికి 15,000 రూపాయలు, దాదాపు 436 కోట్ల రూపాయలు జమ చేసి 2,90,000 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నా క్యాంటీన్ని మేము నిర్వహిస్తామంటే మొదటిసారి నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రూపాయికే భోజనం అని చెప్పేసి రోజక్క, ఇంకా ఆయన మంగళగిరిలో ఒక ఆయన, వీళ్ళు భోజనాలు పెట్టేసినారు. అధికారంలోకి వస్తానే అన్నా క్యాంటీను బంద్, రూపాయి భోజనము బంద్. మా ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే
అన్నా క్యాంటీన్ల రూపంలో 204 అన్నా క్యాంటీన్లు ఇప్పటి వరకు 4 కోట్ల భోజనాలు అందిస్తున్నటువంటి ఘనత కూడా 4 కోట్ల మందికి ఇప్పటిదాకా భోజన సదుపాయం కల్పించినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాను. గీత కార్మికులకు ఏదైతే మద్యం టెండర్లు కూడా 10% షాపులు వాళ్ళకే కేటాయించినారు రిజర్వేషన్ కూడా. తద్వారా కల్లు గీత కార్మికులకు వృత్తిగా ఉన్నటువంటి మద్యం షాపుల్ని వాళ్ళకి రిజర్వేషన్ కేటగిరీలో ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయంగానే నేను కూడా భావిస్తాను. ఎస్సీ వర్గీకరణ ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేకుండా జరిగింది. అదొక హిస్టారికల్ ఈవెంట్. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. ఇచ్చినటువంటి యువగలంలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన మొదటి సంవత్సరంలోనే మత్స్యకారులకు స్వర్ణకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రత్యేకించి మైనారిటీ సోదరిమణులు అర్థం చేసుకోవాలి. గతంలో ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి కూడా నేను మైనారిటీల పక్షపాతి అన్నాడు, కానీ చేసింది ఏం లేదు. దుల్హన్ పథకం చివరి సంవత్సరంలో ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేసి దానికి 10th క్లాస్ కంపల్షన్ పెట్టినారు, 10th పాస్. జగన్మోహన్ రెడ్డి మాత్రం 10th పాస్ కానక్కర్లే, ముఖ్యమంత్రిగా కొలువు తీరినాడు. మరి 3,670 కోట్ల వ్యయం ఇప్పటిదాకా మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది ప్రభుత్వం. పాస్టర్లకి 8,427 మంది పాస్టర్లకి 5,000 రూపాయలు చొప్పున 51 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి వాళ్ళకి అందజేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాను. ఇక ఇమాం మౌజన్లకైతే వాళ్ళ గౌరవ వేతనం మొదలుపెట్టిండేదే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలు పెడితే వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి దాన్ని పెండింగ్ పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమాం మౌజన్లు కూడా అర్థం చేసుకోండి. నెలకు 10,000 రూపాయలు ఇమాములకు, మౌజన్లకు 5,000 రూపాయలు చొప్పున ఏడాదికి 90 కోట్ల రూపాయలు అందజేస్తాను. అంతేకాకుండా బకాయిలు ఉన్నటువంటి మీ గౌరవ వేతనం కూడా 2 సార్లు ఈ 16 నెలల కాలంలో గత పాలకులు పెట్టినటువంటి పెండింగ్ బకాయిలు కూడా విడుదల చేసినటువంటి ఘనత ఇమాం మౌజన్లకి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. మైనారిటీ సోదరిమణులందరూ కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అదే రకంగా నెలకు 15,000 రూపాయలు వేతనాల పెంపు చేస్తున్నారు. నాయ బ్రాహ్మణులకు నెలకు 25,000 రూపాయలు వేతనాల పెంపు జరిగింది. ఇది ఎప్పుడు కూడా వీళ్ళని పట్టించుకున్నటువంటి పాపాన పోలా జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకు దాదాపు ఈ రాష్ట్రంలో 1,00,000 కుట్టు మిషన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చిండేది కూడా ఈ కూటమి ప్రభుత్వమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన మంత్రిత్వ శాఖలో ఇచ్చినటువంటి మాట కట్టుబడి దాదాపు ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కోర్టు కేసులు వచ్చినా అన్నిటిని కూడా సామరస్యంగా పరిష్కరించుకుంటూ 15,941 టీచర్ పోస్టుల భర్తీ జరిగిండేది నారా లోకేష్ గారి ఆలోచన విధానానికి, ఇచ్చిన మాట కట్టుబడే విధానానికి, ఆయన స్ఫూర్తికి, ఆయనకున్నటువంటి ఆశయ సాధనకు, సంకల్పానికి ప్రతిరూపంగా నిలుస్తోంది. ఎందుకంటే ఆ ఈవెంట్ని మేము కూడా కదిరి వాళ్ళు కూడా చాలామంది సెలెక్ట్ అయినారు. అన్ని నియోజకవర్గాల వాళ్ళకు టీచర్ పోస్టులు వచ్చినాయి. అందరూ కూడా ఒక వేదికను ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి నియామక పత్రాలు అందజేసినప్పుడు ఆ వైబ్రేషన్స్, ఆ సంతోషం కానీ అనిర్వచనీయం. అది అద్భుతమైనటువంటి కార్యక్రమంగా జరిగింది. 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం కూడా 4,500 నుంచి 12,500కు స్టైఫండ్ పెంచడం, ఈ రెండు కూడా చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ఏదైతే ఇందాక మెగా డిఎస్సి టీచర్లకు నియామక పత్రాలు అందజేసినప్పుడు ఉన్నటువంటి అనిర్వచనమైనటువంటి ఒక ఆనందం కానీ, అనుభూతి కానీ
మళ్ళీ ఒకసారి కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో కూడా రెట్టింపు స్థాయిలో జరగడం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా అందరికీ కూడా తెలియజేస్తాను. అంగన్వాడీ కార్యకర్తలు ఆశాలకు గ్రాట్యుటీ అమలు, బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించినటువంటి పరిస్థితి ఇవన్నీ బంద్ అయినాయి గతంలో. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అప్పులతో పాటు ఈ కూటమి ప్రభుత్వం కొలువు తీరినప్పుడు ఏమి ఇచ్చినాడంటే లెగసీగా చెత్త ఇచ్చినాడు. చెత్త మీద పన్ను వేసుకుంటూ కనీసం చెత్తను కూడా నిర్మూలించకుండా 84 లక్షల చెత్తని నిల్వ ఉంచిపోయినాడు క్లియర్ చేయకుండా. దాన్ని తొలగించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండే కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర పేరు మీద డోర్ టు డోర్ కలెక్షన్ కూడా జరుగుతోంది. దాదాపు అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో 1000 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేసిండేది వాస్తవమా కదా, ఒక ప్రోగ్రామే పెట్టి చేస్తున్నాం మేము, ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద. అంతే స్థాయిలో 3000 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలందరికీ కూడా. కొత్తగా ఇండస్ట్రియల్ పాలసీలో 23 పాలసీలు తీసుకురావడం జరిగింది. పరిశ్రమలకు రాయితీలు దేశంలో తొలిసారి, అది కూడా ఎస్క్రో అకౌంట్ ఇస్తున్నాం. అంటే ముందుగానే ఆ రాయితీలు ఇన్సెంటివ్స్ అనేది ఎస్క్రో అకౌంట్ పెట్టి ఆఫర్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశ చరిత్రలో అది కేవలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం అనే సందర్భంగా తెలియజేసిన. వేరే ఇతరత్ర ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు. సిఐఏ సమ్మిట్ 610 ఒప్పందాలు, దాదాపు 13,25,00,000 కోట్ల పెట్టుబడులు, 16,13,000 ఉద్యోగాలకి రూపకల్పన చేయడం, ఇవన్నీ కూడా మీరు అవహేళన చేయొచ్చు కానీ వాస్తవ రూపం ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు ఏదో భ్రమంలో ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, ఇంకా మళ్ళీ మేము వస్తామని చెప్పేసి. ఏమో మీరు వచ్చే పరిస్థితి ఏం లేదు, ఇవన్నీ కూడా గ్రౌండ్ అయి తీరుతాయి. SIPB సమావేశాల్లో 8,55,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 8,23,000 ఉద్యోగాలు రూపకల్పనకి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. 175 నియోజకవర్గాల్లో కూడా MSME పార్కులు. మీరు కూడా హిందూపూర్ రోడ్లో గమనిస్తే గత పాలకులు ముత్యాల చెరువు పొలంలో ల్యాండ్ అక్వైర్ చేసేసి అది కూడా అపరిష్కృతంగా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని కూడా పరిష్కరిస్తూ MSME పార్క్కి మౌలిక సదుపాయాలు కల్పించేసి ముందుకు తీసిపోయినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. విశాఖలో IT హబ్, గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్, TCS ప్రారంభం, కాగ్నిజెంట్కు శంకుస్థాపన, క్వాంటమ్ వ్యాలీకి తొలి అడుగు, అమరావతి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మీరు అడ్డుకొని అసలు అమరావతిని అడుగు కూడా ముందుకు పండినటువంటి పరిపాలన మీరు చేసినారు. అసలు రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని మీరు భారతదేశానికి పరిచయం చేసినారు. సేవల్లో పెను మార్పులు, 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. మన కదిరి నియోజకవర్గంలో కూడా నరసింహస్వామి గుడిలో అన్నప్రసాదాలు మెన్యూ కూడా పైనుంచి మానిటర్ చేసేటువంటి పరిస్థితి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా మానిటర్ చేసే పరిస్థితి గతంలో లేదు. సాక్షాత్తు తిరుమల వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదంలోనే కల్తీ నెయ్యి వాడినటువంటి పరిస్థితి మీ పరిపాలన జరిగింది. PPP విధానంలో పేద విద్యార్థులకు 110 సీట్లు అదనంగా వస్తూ ఉంటే కేకలేస్తున్నాడు, సంతకాల సేకరణ చేపడుతున్నాడు. ఏంటంటే సక్సెస్, సూపర్ సక్సెస్, ప్రజల నుంచి మాకు అనూహ్యమైన స్పందన వచ్చేసిందని చెప్పేసి చెప్పుకుంటాడు. కేవలం పేదరుపులే ఇవి. PPP మోడల్ అనేది దేశంలో సర్వత్రా కూడా యాక్సెప్టెడ్, ప్రూవ్డ్ మోడల్. ఇది నిరూపితమైనటువంటి మోడల్. 100 సీట్లు మీ దగ్గర వస్తే మామూలుగా మీరు చెప్పిన మోడల్లో దాని నిర్వహణ గుదిబండగా మారేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో సక్సెస్ఫుల్ మోడల్గా 10 సీట్లు ఇంకా ఎక్స్ట్రా తీసుకొని పేద విద్యార్థుల చదువు కోసం 110 సీట్లు ఎక్స్ట్రా వచ్చేటువంటి పరిస్థితుల్లో PPP మోడల్లో పోతే మీరేమో అడిచి గగ్గోలు పెడుతున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. తిరిగి గాడిలో పెట్టినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికే దక్కుతుంది.
పల్లె పండుగ ద్వారా 4000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగిందా లేదో మన ప్రాంతంలో మీరు గమనించినా కూడా, ఈ నియోజకవర్గంలో గమనించినా కూడా అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒకే రోజు దాదాపు 13,326 గ్రామ సభలు నిర్వహణ చేసి 3,000 పనులకి శ్రీకారం చుట్టినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులు, అడవిబల్లి బాటతో గిరిజన తాండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4G నెట్వర్క్ గురించి కూడా మన నియోజకవర్గమే బాగా ఇబ్బంది పడుతున్నటువంటి నియోజకవర్గం. నిన్నటి రోజున కలెక్టర్ గారితో ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 4G మన రాష్ట్రానికి కొన్ని టవర్స్ కేటాయిస్తూ 4G నెట్వర్క్ కేటాయించింది. అది నేను ప్రస్తావించినప్పుడు అది మొదటి ఫేజ్లో కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో మిగతా చోటుకి ఇస్తూ ఉన్నారు, మనల్ని సెకండ్ ఫేజ్లో కవర్ చేస్తున్నారు అని చెప్పినారు. వచ్చే 6 నెలల లోపల ఖచ్చితంగా 4G నెట్వర్క్ మన ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో విస్తరిస్తుందని చెప్పేసి కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజెప్తాను. ఎందుకంటే గ్రామాలకు పోయినప్పుడల్లా పెద్ద ఎత్తున మాకు దాని మీద ఫిర్యాదులు వస్తున్నాయి, అర్జీలు కూడా వస్తున్నాయి. అందుకనే ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తాను, 6 నెలల పాటు ఓపిక పట్టండి. ఖచ్చితంగా 4G నెట్వర్క్లు ఎక్కడైతే నెట్వర్క్ లేదో మొబైల్ నెట్వర్క్ అన్ని గ్రామాలకు కూడా 4G నెట్వర్క్ విస్తరించేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను. 15th ఫైనాన్స్లో డబ్బులు రిలీజ్ చేసినాం. ప్రతి ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు 3,050 కోట్లతో ప్రాజెక్టు రూపకల్పన, 1,21,00,000 మందికి దాహార్తిని తీర్చాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. హంద్రీనీవా 100 రోజుల్లోనే హంద్రీనీవా కాలువల విస్తరణ చేసినాం, లైనింగ్ పనులు కూడా చేసినాం. ఈ రోజున మీరు ఈ నియోజకవర్గంలో గమనిస్తే మన నియోజకవర్గంలో కూడా ఊహించని రీతిలో రైతాంగం కూడా ఊహించలే మా ఇన్ని చెరువులకు నీళ్ళు ఇస్తారని చెప్పేసి. అన్ని చెరువులకి ఇప్పుడు వంకమద్ది చెరువు, మిగతా ఇతరత్ర చెరువులు కూడా నీళ్ళు ఇస్తున్నాం. గ్రామాల్లో రైతాంగం ఇంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఈ నమ్మకము లేదు, ఈ సంతోషం కూడా వాళ్ళు లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీనీవా ద్వారా మీరు షట్టర్ మెకానిజం అన్నారు, అన్ని మెకానిజాలు చెప్పినారు, కానీ ఏ మెకానిజం కూడా లేకుండా అదే కాలువల్లోనే చెరువులకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా గాండ్లపేట మండలం కూడా నేను ప్రస్తావిస్తాను మళ్ళీ లోకల్కి వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ సమర్థ నీటి నిర్వహణతో దాదాపు గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది 6.08 మీటర్ల లెవెల్లోకి వచ్చిందంటే ఇది ఒక అచీవ్మెంట్. అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి, వాటర్ మేనేజ్మెంట్లో ఆయనకు ఉన్నటువంటి ఒక పట్టుదలకి, ఆర్గనైజేషన్ స్కిల్స్కి దర్పణం పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలవరం కూడా పరుగులు ఎడుతోంది. R&R ప్యాకేజ్ చెల్లింపులు జరిగిపోయినాయి, వేగంగా వెలుగొండ పనులు జరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ 24 గంటల్లో జమ చేసినాం. గతంలో మీరు చేయలా, డబ్బులు ఇవ్వాలా, రైతాంగం భయపడేది, మార్కెట్ యార్డులు ఖాళీ కొట్టేది. ఈ ఖరీఫ్ సీజన్లోనే 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినాము. 5,48,000 మంది రైతులకు 8,120 కోట్ల రూపాయలు జమ చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది, మా ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా నూతన నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి కొలువు తీరినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది ఒక పాలసీ తీసుకొచ్చారు. ఎక్కడైనా కూడా మద్దతు ధర లేనప్పుడు మళ్ళీ మద్దతు ధర అనేది ప్రభుత్వం మధ్యలో కల్పించుకొని మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయడం అనేది రైతాంగం నష్టపోకుండా చేయాలనే ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం. మళ్ళీ ఒకసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరు మీద పొగాకు, మామిడి, కోకో, ఉల్లి సహా పంటలకి 1,100 కోట్ల రూపాయలు పైగా సాయం అందించినటువంటి ఘనత కూడా మా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్ర అభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్, స్టేట్ GSDP 11.28% పెరగడం అనేది, అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా చేయడం అనేది కూడా ఒక మంచి ఆలోచన, ఒక మంచి పరిపాలనకు దర్పణం పడుతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు, ఆర్థిక స్థిరత్వం వైపు, అప్పులు కట్టుకునేటువంటి స్థాయికి, తిరిగి చెల్లించే స్థాయికి తీసుకుపోయేటువంటి పరిస్థితి, రీషెడ్యూల్ చేసుకునే దాంట్లో కూడా హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో డబ్బులు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనకి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కట్ డౌన్ చేసుకొని FRVM రేషియో పెంచుకొని ఈరోజు తక్కువ వడ్డీకి రీషెడ్యూల్ చేసుకున్నటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు, నాలా చట్టం రద్దు. జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ల మీద మన ఆస్తులకి ఆయన ఫోటో పెట్టుకున్నాడు, ఏదో మళ్ళీ ఆయన గారు ఆస్తి ఇచ్చినట్టు.
దాన్ని రద్దు చేస్తూ మళ్ళీ రాజముద్రతో పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. తద్వారా ప్రజల ఆస్తులకి ఒక రక్షణ కల్పించినటువంటి ఆలోచన, వాళ్ళకు ఒక నమ్మకాన్ని, ఈ ప్రభుత్వం మా ఆస్తుల్ని కాపాడుతుందని విమర్శకులకు సమాధానంగా చెప్తున్నాం. కదిరి రాయచోట రోడ్డు పూర్తి కాలేదన్నారు. అసలు మీకు మాట్లాడే అర్హత లేదు, ప్రశ్నించే అర్హత లేదు. చెప్పినట్టుగా 3 నెలల్లోనే పూర్తి చేయగలిగిన, మాకు టెక్నికల్గా ఇబ్బంది ఉన్నా కూడా, సర్టెన్ ఇష్యూస్ ఉన్నా కూడా, బిల్లులు ఇప్పటికి కూడా ₹1 రాకపోయినా ఆ రోడ్డును పూర్తి చేసినాం. ఇంకా మధ్యలో బాటిల్ నెక్స్ కొన్ని బ్రిడ్జెస్ మీ ప్రభుత్వంలో మీరు చేయలేక అడ్డదిడ్డంగా గడ్డి వదిలేసినారు. అది మీరు డిజైనింగ్ ప్రాబ్లం. అది అక్కడ సీసీ రోడ్లు పెట్టడం, వాటిని కూడా మొన్న కాంట్రాక్టర్ని పురమాయించేసి ఈ వారంలోనే భూమి పూజ చేస్తాను, ఆ రఫ్ ప్యాచెస్ కూడా క్లియర్ చేస్తాను. ఇక గ్రామాల్లో 23 కోట్ల రూపాయలతో గ్రామాల్లో రోడ్లు వేసినాం. మీరు వేసినారా? మా ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈఏపీ కింద వచ్చినటువంటి రోడ్లన్నీ కంకర వేసుకొని ఫార్మేషన్ చేసి ఇంకా తారేస్తే డబ్బులు మిగలవని ఆ డబ్బులు బిల్లులు చేసుకుని వెళ్ళిపోయినారు. అంటే ప్రజలు బాగుండల్లా, ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం అందించాలనే ఆలోచన మీకు లేదు. కేవలం కాంట్రాక్టులు చేసుకుని డబ్బులు దొబ్బేయాలనే ఆలోచనతోనే మీరు పనులు చేసినారు. కానీ ప్రజాపయోగంగా రోడ్లు తీర్చిదిద్దాలనే ఆలోచన మీకు లేనటువంటి పరిస్థితి. ఈ రోజున మా కర్మ మళ్ళీ మేమే పూర్తి చేయాలి. ఏదో దాన్ని కూడా పూర్తి చేయాల్సిన పరిస్థితి మా మీదే పెట్టారు. అంతేకాకుండా హంద్రీ నీవా ద్వారా తలుపుల మండలానికి మీరు నీళ్ళు ఇవ్వగలిగారా? ఇవ్వలేకపోయినారు మీరు. మీకు ఇంకా ఒకటి చెప్తాను, మనకున్నటువంటి ఆపర్చునిటీ టూరిజం. గడిచిన బ్రహ్మోత్సవాల సమయంలో ఇంతవరకు కూడా కాద్రీశుడి హుండీ లెక్కింపులో నరసింహస్వామి ఆలయం మొదలైనప్పటి నుంచి ఈరోజు వరకు కూడా రికార్డు స్థాయిలో 80 లక్షల పైచిలకు డబ్బులు బ్రహ్మోత్సవాల టైంలో వచ్చింది. అదొక రికార్డ్. అది మీరు ఎందుకు చేయలేకపోయినారు? ఈ రోజున మాట్లాడితే అది ఇది అని అవాకులు చవాకులు మాట్లాడతారు. నన్ను తిడితే గొప్పోళ్ళు గారు మీరు. మేము 20 ఏళ్ళుగా మీతో తిట్టించుకుంటూనే ఉన్నాం. మీరు దొంగ అంటే ఇంకొకటి అంటే నువ్వు పడతానే ఉన్నాం. కానీ నిజాయితీగా మీ మాదిరిగా మేము పార్టీలు ఎవరు మారలా, అడ్డదారులు దొక్కలా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నియోజకవర్గాన్ని నమ్మినాము, నియోజకవర్గ ప్రజల్ని నమ్ముకున్నాం, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నమ్ముకున్నాం. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ జెండా మోసినాం. కానీ నిబద్ధతతో ఉన్నాం, ఇచ్చినటువంటి మాట కట్టుబడి ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి ఆలోచన. కందికుంట ప్రసాద్ అంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగానే ఇప్పటి వరకు కూడా మా రాజకీయ జీవితం గడిచినాం. మీరు మమ్మల్ని తిట్టే నైతిక హక్కు మీకు ఉందా లేదా మీరు అందరూ ప్రశ్నించుకోండి. నేను మిమ్మల్ని తిట్టను, ఇంకా మిమ్మల్ని తిరిగి సమాధానం కూడా మీ పేర్లు కూడా ప్రస్తావించనని చెప్పినాను. మీరు తిట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు, అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఎవరిదో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంటే వాళ్ళకి సాయిబులని పేరు పెడతారు మీరు. అది మీ విఘ్నతకు వదిలేస్తుంది. దానికి పేపర్లు ఉంటాయి, కోర్టులు మీకు ఉంటాయి, మాకు ఉంటాయి, తేలుతాయి. అవి ఎక్కడికి ఏమి ఇబ్బంది ఉండదు. మీరు తప్పు చేసినా నేను తప్పు చేసినా దండించడానికి ఉంటాయి. దాన్ని మేము అవి దట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. దాని గురించి కాదు. కానీ మీకు కందికుంట ప్రసాద్ కారు కొనుక్కుంటే బాధ, బట్టలు వేసుకుంటే బాధ, చెప్పులు వేసుకుంటే బాధ, కారు కొనుక్కుంటే బాధ. ఏం ఇఫ్ టైం పర్మిట్స్ భవిష్యత్తులో ఆ భగవంతుడు సహకరించే అవకాశం ఇచ్చి అవసరం ఏర్పడితే ఇంకా వేరే స్థాయిలో కూడా కొంటానేమో. మీకేమైనా ఇబ్బంది ఏమని చెప్పండి. వేరే స్థాయి గాలి ఎగిరేటి కూడా కొంటామేమో అవసరం అనుకుంటే. మా దగ్గర ఉందా లేదా లెక్క కాదు. ఆ టైం వచ్చేసి ద సిచ్యువేషన్ డిమాండ్స్ తప్పనిసరి పరిస్థితి తెచ్చుకుంటాము. ఏదో మా కింద మీద కూడా మా తిప్పలు మేము పడుకుంటాం. మీ దగ్గర ఎక్కడ భూవకు రాలే కదా మేము. మీరేం చేస్తారని మమ్మల్ని ప్రశ్నిస్తాను. నా అఫిడవిట్లు ఉంటాయి, నా బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటాయి, చూసుకోవచ్చు మీరు ఏం చేస్తున్నారని. మేమేమి ఏదో ఊరికి పోయేసి అప్పుడప్పుడు వచ్చేసి రాజకీయాలు మాట్లాడడంలే. మేము నిరంతరం రాజకీయాల్లో ఇదే ఇంట్లోనే ఉన్నాం, ఇదే పార్టీలోనే ఉన్నాం, ఇదే ఊర్లోనే ఉన్నాం. పక్క ఊరికి పోతే బెంగళూరులో నా ఆఫీసు 97 నుంచి ఒకటే ఆఫీస్లోనే ఉంటున్నాం మేము. తప్పులు చేసేవాడు, దొంగ పనులు చేసేవాడు ఒకసారి కూర్చోలేడు సార్. ప్రజలకు ఇంతకుముందు కూడా చెప్పినాం, మళ్ళీ అది నెగిటివ్ సైడ్ పోదలుచుకోవాలి నేను. ప్రజలు విఘ్నులు. ఈ రోజున మీకు ఒకటి మతిపోయేటి వాస్తవాలు చెప్తాను, అది మీకు కూడా తెలుసు. ప్రజల్ని మభ్యపెట్టో
లేదంటే మీడియాని అడ్డం పెట్టుకొని 4 అవాకులు చవాకులు మాట్లాడేసి అబద్ధాలు రాసుకుంటేనో అవి నిజాలు అయిపోతాయనే భ్రమంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అబద్ధాలు రాసి 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 నేచర్ ఒకటి ఉంటుంది. నేను తప్పు చేస్తా పోయినా, నువ్వు తప్పు చేస్తా పోయినా, వాళ్ళు తప్పు చేస్తా పోయినా అదేమి స్పేర్ చేయదు. ఇప్పటికి కూడా అబద్ధం బతికి ఏం తీసేసినారంటే లేదు ఊరికి నేను సెలవు పెట్టినా అంటారు. అది మీ పరిస్థితి. అబద్ధాలు చెప్పేవానికి అలవాటు పడిపోయి ఉంటారు. వాళ్ళని ఏం చేయలేము. వాళ్ళ గురించి మేము ఆలోచన కూడా చేయము. ఎందుకంటే మేము ఒక ప్రయాణం కొనసాగించాలనుకున్నాము. రాజకీయంలో ఊరి గురించి ఒక నిబద్ధత ఉంది. నియోజకవర్గ ప్రజలకు జవాబుదారీగా బతకాలనుకుంటున్నాం. రాజకీయాల్లో కొత్త సాంప్రదాయాలు తీసుకురావాలనుకుంటున్నాం. నిబద్ధతగా ప్రజలకు జవాబుదారీగా బతకాలనుకుంటున్నాం. అందుకే సంవత్సరం చివరి రోజునైనటువంటి ఈ రోజున ప్రజలకు సమాధానం చెప్తాను మేము చేసిన పనులకి. వచ్చే రోజుల్లో 2.5 సంవత్సరం అని టార్గెట్ పెట్టుకొని నేను 5 ఏళ్ళ గురించి ఆలోచన చేయలే. 17 నెలలు అయింది. నాకు ఇంకా దాదాపు ఒక 6 నెలలు ప్లస్ 6 నెలలు ఇంకో సంవత్సర కాలం దగ్గర ఉంది. ఈ సంవత్సరంలో మేము అనుకున్న పనులన్నీ ముందుకు మొదటడుగు పడిపోతాయి. ఒక కొలికి కూడా వస్తాయి. మీరు కళ్ళ ముందు చూస్తారు. అవన్నీ ఎక్కడ కూడా వెనకపోం. మేము నీళ్లు తలుపుల మండలానికే కాదు, ఎంపిగూడ మండలానికి కూడా ఇచ్చినాం. గాండ్లపెంట మండలానికి కూడా 5వ తారీఖు కల్లా లేదంటే 10వ తారీఖు లోపు, 5 నుంచి 10వ తారీఖు మధ్యలోనే ఒకరోజు అటుమిటుగా టెండర్స్ కూడా ఫ్లోట్ చేస్తున్నాం. అక్కడ కూడా ఇచ్చినటువంటి మాట కట్టుబడతాం. నెక్స్ట్ ఇయర్కి నీళ్ళు ఇస్తామని 100కు 100% పని పూర్తి చేసి కూడా నీళ్ళు ఇస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను. రైతులకు నీళ్ళు ఇచ్చి, కరెంటు కష్టాలు తీర్చి, వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లు కూడా 2000కి అందుబాటులోకి తీసుకొచ్చి, ఇన్ని రకాలుగా అన్ని వర్గాల్ని తృప్తిపరుస్తా అంటే భవిష్యత్తు అంధకారంగా కనబడుతున్నటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద అబద్ధాలు మా సంతకాలు సేకరిస్తారు. కందికొండ ప్రసాద్ని వ్యక్తిగతంగా విమర్శిస్తారు తప్పితే మీకు సొంతంగా అజెండా లేదు. 20 ఏళ్ళ నుంచి నన్నే మాట్లాడుతున్నారు కానీ మీ సొంత అజెండా మీరు ఏం చేసినారు చెప్పుకోండి. మీకు అవకాశాలు ఇచ్చినారు, 10 ఏళ్ల పాటు మీకు అవకాశాలు ఇచ్చినారు. ఒకసారి మీరంతా సంఖలో బిల్లుని పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు ఒకరిని పెట్టుకుంటే వాడు ఆడుకో పారిపోయా. మళ్ళీ ఒక ఆయనకి తిరిగి మళ్ళీ మీరే టికెట్ కూడా పనికిరాడంటే మీరు పదే మీరు ఎందుకు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు అనేది మీ కార్యకర్తలకు సమాధానం చెప్పుకోండి, ప్రజలకు సమాధానం చెప్పుకోండి. ఏమన్నంటే 6,000 చిల్లరే కదంటో. మీరు 700తో గెలిచినప్పుడు కూడా మీరు ఆ మాట అనుకుంటే బాగుండేదయ్యా. మేము 700తోనే గెలిచినాం, ఏంది రా మా బతుకొని రాజీనామా చేసింటే ఆ రోజు గొప్పలు అనుకునే వాళ్ళు. ఈరోజు మాట్లాడేకైనా హక్కు ఉండేది మీకు. అది 700 అయినా ఆ రోజు మేము గౌరవం ఇచ్చినాం. ప్రజా తీర్పును శిరసా వహిస్తానం అంటాను, తప్పు నాదనే చెప్పిన నేను. ఈరోజు కూడా 6,000 చిల్లరైనా ప్రజలు నన్ను నేను ఇంకా సరిగ్గా ప్రజలకు చేరువు కాలేదేమని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాను. నేను రాత్రింబోళ్ళు కష్టపడతాను. వాళ్ళ మన్ననలు పొందలరా. నేను 20 ఏళ్ళుగా నన్ను గౌరవించింది నియోజకవర్గం అనే ఒక ఆలోచనతో ముందుకు పోతాను. 2026లో కూడా మా అజెండా ఒకటే, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్. మీ ఉడత ఊపులకు భయపడం, మీ విమర్శలకు వెరవం, తప్పు చేసి ఏలెత్తి చూపించుకునే పరిస్థితుల్లో రాజకీయాలు చేయం, దొంగ పనులు చెయ్యం, దొంగ పనులు చేయనీయం, శాంతి భద్రతలు కాపాడుతాం. అడ్డగోలు రాతలు, అడ్డగోలు మాటలు మాట్లాడితే పీడీ యాక్ట్లు ఖచ్చితంగా ఉంటాయి. డొకోటా చెంబులు చూపించుకొని, డొకోటా ప్లేట్లు చూపించుకొని, టోపీ మాటలు మాట్లాడుకొని, రాజకీయాలను అడ్డం పెట్టుకొని మేము నాయకులం అనుకుంటే బట్టలు కూడా తీస్తారు, తోలు తీస్తారు. అక్కడ కూడా తప్పించుకోలేరు. 2026 అనేది మీకు జరిగి తీరుతుంది, రాసి పెట్టుకో. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అనేది ఒక స్థాయికి తీసుకొచ్చినాం. అది వేరే స్థాయికి కూడా తీసుకుపోతాం. ఎందుకంటే మాకు అభివృద్ధి ముఖ్యం. లా అండ్ ఆర్డర్ ఉంటేనే, భూముల దొంగ పనులు జరగకపోతేనే, అక్రమ లేఅవుట్లు వేయకపోతేనే, సక్రమమైనటువంటి లేఅవుట్లు వేసుకొని ప్రజలకు మంచి చేస్తేనే నియోజకవర్గం బాగుపడుతుందని బలంగా నమ్ముతాను. ఎంతసేపు మీరు నన్ను మాట్లాడతారు. ప్రభుత్వం 2 అవకాశాలు ఇచ్చింది. ఒకసారి లేఅవుట్లని రెగ్యులరైజ్ చేసుకోండి అని, ఇంకోసారి బిల్డింగ్స్ రెగ్యులరైజ్ చేసుకోండి అని. ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారయ్యా మీ రియలేటర్స్ చెప్పుకునే బ్రోకర్స్? మీకు బేసిక్స్ లేవు, జెస్చర్ లేదు, ప్రజల బాగోగులు లేదు, ఊరు బాగోగులు లేదు. తీసుకొచ్చి 8 అడుగుల రోడ్లు, 6 అడుగుల రోడ్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు, టైటిల్ క్లియర్ లేనివన్నీ నెత్తినేసేసి మీ అవసరాల కోసం 2 రూపాయలు మిగిలేదానికోసం నెత్తినేసేసి వెళ్ళిపోతున్నారు.
ఇటువంటివి 2026లో ఇంకా పగడ్బందీగా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. 25లో కట్టడి చేయగలిగినాం, చేసినాం. వచ్చే రోజులు ఇంకా కట్టడి చేస్తాం. ఇంకా అక్రమ మైనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎగుళ్ళు వేస్తున్నారు చాలా గొప్పగా. తొందరలోనే మీ అక్రమ మైనింగ్ కూడా డమాల్ పటాకే. ఏం మొహమాటం పెట్టుకోవద్దండి. 2026 అనేది తెలుగుదేశం పార్టీ జెండా మరింత పై స్థాయికి ఎదిగే రకంగా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు పెట్టమని చెప్పేసి మా పార్టీ క్యాడర్కి చెప్పున్నాము. కొత్తగా ఎన్నికైనటువంటి మండల పార్టీ కన్వీనర్లకు చెప్పినాం. ప్రతి గ్రామంలో మీటింగులు జరుగుతాయి, ప్రతి మండలంలోనూ మీటింగులు జరుగుతాయి, ప్రతి బూత్లో కూడా మీటింగులు జరుగుతాయి. ప్రతి ప్రజల సమస్యలని వింటాము, సమస్యల పరిష్కారానికి పనిచేస్తాము. ఏ ఎన్నిక కూడా ఓడిపోమని చెప్పినాం, ఓడిపోకుండానే పార్టీని నడిపిస్తాము. కొత్త రకమైనటువంటి రాజకీయం అనేది మీరు చూస్తున్నారు. ఇంకా సరికొత్త రాజకీయాన్ని కూడా పార్టీని ఎట్లా నడపాలని మమ్మల్ని చూసి మీరు నేర్చుకునే విధంగానే భవిష్యత్తులో ప్రణాళికను రూపుదిద్దుకుంటాం. 26 అనేది మీకు ఒక పాఠంగా రాజకీయాన్ని నేర్పిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 25లోనూ అదే ఉన్నాం. మా శక్తి మేర నియోజకవర్గ అభివృద్ధికి పనిచేసినాం. 26లో రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు పట్టుదలతోనే నియోజకవర్గ అభివృద్ధికి మేము అనుకున్నటువంటి అన్ని స్థాయిల్లో అభివృద్ధికి కూడా కట్టుబడి పనిచేస్తామని ప్రజలకు జవాబుదారీగా తెలియజేస్తాను. కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి పంటలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ కూడా ప్రతి పండగ కూడా అందరి పండగ అనే విధంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ముందుకు నడిచే విధంగా పండగ కలిసి జరుపుకునే విధంగా మన జీవితాల్లో సంతోషము నిరంతరం వెంటుండల్లా. ఈ నియోజకవర్గ అభివృద్ధి అనేది మనందరి జీవితాల్లో మార్పు తీసుకురావాలా. ఈ ప్రాంతంలో నీళ్లు కావచ్చు, పంటలు కావచ్చు, పాడి కావచ్చు, అన్ని స్థాయిల్లో కూడా మొదటి స్థానంలో జిల్లాలో నిలబడే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు.